దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మిస్ రావ్య. తెలంగాణ రాజకీయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలే దానికి కారణం. పార్టీలోకి ఎవరైనా రావాలనుకుంటే తలుపులు తెరిచే ఉన్నాయంటూ సంచలనం సృష్టించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బీజేపీలోకి ఎవరైనా రావాలనుకుంటే నేను స్వాగతిస్తా, నేను పిలిస్తే చిరుగారు వస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీలో సంబంధాలు కలిగి ఉన్నారని, కొందరు మంత్రులుగా మరికొందరు ప్రచారకర్తలుగా ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి స్థానిక అంశాలతోనూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్ష పదవికి 2 సార్లు క్రియాశీల సభ్యుడై ఉండాలనే నిబంధనను గురించి కొందరు చేస్తున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. సీనియర్ నేత ఈటెల రాజేందర్కు ఈ నిబంధన వర్తించదని, ఆయన ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీగా గెలిచిన నేపథ్యంలో ఈ రూల్ అడ్డు కాదని వివరించారు. మా పార్టీలో నాయకత్వం అనేది అనేక అంశాల ఆధారంగా ఎంపికవుతుంది అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మా అధ్యక్షుడు ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలా, వాళ్ళ పార్టీలో ఎవరి తర్వాత అధ్యక్షుడో అందరికీ తెలుసు అంటూ సెటర్ వేశారు. బీజేపీ కుటుంబం రాజకీయాల్లో అవినీతిని వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కొత్త ప్రాజెక్టులు ఇస్తుందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. టెక్స్టైల్ ప్రాజెక్ట్, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్, పసుపు బోర్డు వంటివి కేంద్రం ఆమోదించినవేనని చెప్పారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓవైసీ జాతీయ నేతగా ఎదగాలని చూస్తున్నారు, బీజేపీని ఓడించేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.